రోహిణి తనని ప్రభావతి బయటకి గెంటేసినందుకు ప్రభావతి మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేయించిన రోహిణి. షాక్లో మనోజ్, బాలు, మీనా, సత్యం. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. బాలు, మీనా జంట అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం బాలు మీనా జంట అంటే మీలో ఎంతమందికి ఇష్టమో. ఇంతలో సత్యం రోహిణితో, అమ్మ నిన్ను సొంత కూతుర్లానే చూసుకున్నాం కదా, ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చెయ్యాలనిపించింది? నీవు 40 లక్షలు మా డబ్బులు తీసుకెళ్ళి నీ భర్తకి మాకు తెలియకుండా షోరూమ్ని కొనిచ్చినప్పుడు కూడా మేము నిన్ను క్షమించి ఏమనకుండా వదిలేశాం కదమ్మా. అయినా నా సంగతి పక్కన పెట్టమ్మా, మీ అత్తయ్య నిన్ను సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంది కదమ్మా అని చెప్పేసి అంటుంటే, ఇంతలో శృతి ఉండి, వామ్మో ఈ రోహిణి ఇంత ఫ్రాడా, ఇంతలా నాటకాలాడిందా, ఇన్ని రోజులు మనందరినీ ఇంతలా మోసం చేసిందా అని చెప్పేసి ఇక శృతి అంటుంది. ఇంతలో రవి ఉండి, ఏంటి వదిన మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు, అయినా మా అన్నయ్యని మోసం చేయాలని మీకెలా అనిపించింది అని చెప్పేసి రవి అంటుంటాడు. ఇంతలో మీనా ఉండి, అయినా తన పనే మోసం చేయడం కదా రవి, అప్పుడేమో 40 లక్షల్లో మోసం చేసింది, దానికంటే ముందు మీ అన్నయ్యని మోసం చేసే పెళ్లి చేసుకుంది, ఈరోజేమో ఇలా బయటపడింది తన మోసం అని చెప్పేసి మీనా అంటుంటే, అప్పుడు రోహిణి, ఎహే ఆపండి, మోసం చేశాను అంటున్నారు, అసలు నేనేం మోసం చేశాను? ఏమైనా ఇల్లు తాకట్టు పెట్టానా మీ అందరికీ తెలియకుండా, లేదా కొంపలేమైనా ముంచానా? అబద్ధమే కదా చెప్పాను, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పేసి ఇక రోహిణి చాలా సీరియస్ అవుతుంది. అది చూసి ప్రభావతికి పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు రోహిణి అలా అరుస్తుంటే, ఏయ్ నోర్ ముయ్యవే అని చెప్పేసి ప్రభావతి చాలా కోపంగా గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఇక రోహిణి షాక్ అయ్యి ప్రభావతి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి ఇక రోహిణి దగ్గరకి వెళ్ళి, ఏమే తప్పు చేసిందే కాకుండా మమ్మల్ని మోసం చేసిందే కాకుండా మళ్ళీ నువ్వే ఇంతలా నోరేసుకుని మాట్లాడతావా నిన్ను అని చెప్పేసి ప్రభావతి రోహిణి చంపలు వాయిస్తుంది, రోహిణిని నెట్టేస్తుంది. రోహిణి వెళ్ళి కింద పడబోయి గోడని పట్టుకొని నిలబడుతుంది. ఇక అప్పుడు ప్రభావతి రోహిణి జుట్టు పట్టుకొని వచ్చి కొడుతూ ఉంటుంది. ఇక ఇంతలో మీనా, బాలు వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తారు. అప్పుడిక ప్రభావతి, హేయ్ ఇది మీకు సంబంధం లేని విషయం, ఇక్కడ మోసపోయింది మీరు కాదు, నేను నా కొడుకు, మీ అందరూ నోరు మూసుకొని ఉండండి అని చెప్పేసి ఇక ప్రభావతి వేలు చూపిస్తూ అందరికీ వార్నింగ్ ఇస్తుంది. ఇక అందరూ చేసేదేమీ లేక సైలెంట్గా నిలబడి చూస్తుంటారు. ఇక మీనా అడ్డుకోవాలని ట్రై చేస్తుంటే బాలు మీనాని ఆపేస్తాడు. ఇక అలా జరుగుతూ ఉండగా ఇంతలో ప్రభావతి, ఏంటే నేను చెప్పింది అబద్ధమే కానీ కొంపలు కూల్చలేదంటున్నావా? మరి మలేషియాలో ఆస్తులున్నాయన్నావు కదా, ఇప్పుడు మాకు ఆ ఆస్తులు కావాలి, వెళ్ళి తీసుకురాపోవే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఆ అబద్ధాన్ని నిజం చెయ్యవే, ఇప్పుడు అది చేత కాదు కదా, మరి నోరెందుకు చేస్తున్నావే అని చెప్పేసి, అయినా ఎంత ధైర్యం ఉంటే ఈ ప్రభావతినే మోసం చేసి ప్రభావతి కొడుకు చేతే నీ మెడలో తాళి కట్టించుకుంటావా? ఎంత
అంత ధైర్యమే నీకు? నన్నే మోసం చేసి నా ఒప్పందంతో ఆస్తులున్నాయని, అంతస్తులున్నాయని, మలేషియా అని అబద్ధాలు చెప్పి నేనే ఒప్పుకొని ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరీ మీ పెళ్ళి చేసేలా చేశావు కదే అని చెప్పేసి ఇక ప్రభావతి నిన్ను వదిలిపెట్టని, ఈరోజు నిన్ను చంపేస్తాను అని చెప్పేసి ఇక రోహిణి గొంతు పట్టుకొని ఇక రోహిణిని చంపేంత కోపంతో అలాగే చంపబోతుంది రోహిణిని. ఇక రోహిణి అలా ప్రభావతి గొంతు పట్టుకోవడంతో ఉక్కిరి బిక్కిరైపోతూ ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో బాలు, సత్యం, మీనా అందరూ ఇక ప్రభావతిని పక్కకి లాగుతారు. అప్పుడు ఇక ప్రభావతితో సత్యం, ఏంటి ప్రభా, ఏం చేస్తున్నావు? తనకి జరగరానిదేదైనా జరిగితే, తను చచ్చిపోతే అంతా తిరిగి వస్తుందా? జరిగిందేదో జరిగిపోయింది. తను తప్పే చేసింది, అది కూడా చిన్న తప్పు కాదు, కానీ దానికి శిక్ష చావా? వదిలేయ్ ప్రభా అని చెప్పేసి అంటుంది. అప్పుడిక ప్రభావతి, కుదరదండి, దీన్ని వదిలే ప్రసక్తే లేదు, ఇది చచ్చిపోవాల్సిందే, నన్నే మోసం చేస్తుందా దీన్ని నమ్మినందుకు అని చెప్పేసి ఇక మళ్ళీ వెళ్ళి రోహిణిని కొడుతూనే ఉంటుంది. ఇక ఇంతలో మనోజ్ రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి చంప పగలగొడతాడు. అప్పుడు ఇక రోహిణి, మనోజ్ అది కాదు మనోజ్, ఇదంతా నేను నీ కోసమే చేశాను మనోజ్ అని చెప్పేసి అంటుంటే అప్పుడు మనోజ్, చి ఆపు, ఇన్ని రోజులు నిన్ను నా నెత్తి మీద పెట్టుకొని చూసుకున్నాను కదే, నిన్ను నా పరాయి మనిషిలా కాకుండా నా సొంత మనిషిలా చూసుకున్నాను కదే, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా కూడా నా భార్యవని వెనకేసుకొచ్చుకున్నాను, నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నాను, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదే నిన్ను, మొదట మోసం చేసిపోయిన ఆ కల్పన కంటే నా గుండెల మీద తల్లిన నీ మోసమే ఎక్కువ బాధిస్తోందే నన్ను, నిన్ను ఎంతలా నమ్మానే అని చెప్పేసి మనోజ్ కూడా రోహిణి చంప పగలగొడతాడు. అప్పుడు రోహిణి మనోజ్ని, ఏంటి నువ్వు కూడా రెచ్చిపోయి కొడుతున్నావు? నేనే గనక పెళ్ళి చేసుకోకపోతే నీ బ్రతుకు నడి రోడ్డు మీద ఉండేది, నువ్వు నిజంగానే ఆ గుడి ముందు అడుక్కుని తింటూ బ్రతికేవాడివి జీవితాంతం, ఆ పార్కులో పల్లీలు తింటూ బ్రతికేవాడివి, నువ్వు నన్ను నిలదీస్తున్నావా ఈరోజు? ఇదంతా చేసింది నేను నీకోసమే, ఇదెందుకు అర్థం కావట్లేదు? ఒక డిగ్రీలు పెట్టుకొని నేను బిజినెస్ మ్యాన్ని అని చెప్పుకోవడం తప్ప నువ్వు చేసిన ఘనకార్యం ఏముంది అని చెప్పేసి రోహిణి మనోజ్ తనని కొట్టగానే మనోజ్ మీదకే రివర్స్ అవుతుంది. నిజం చెప్పాలంటే నువ్వెందుకు పనికిరాని వాడివి, నేను కాబట్టి నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి నీ తప్పొప్పులు సరిదిద్దుతూ నీతో కాపురం చేస్తున్నాను, అదే ఇంకొకతైతే నిన్నెప్పుడో వదిలేసి వెళ్ళిపోయేది, నీ మీదున్న ఇష్టమే ఇదంతా చేసేలా చేసింది, అయినా కూడా ఇప్పుడు నువ్వు నన్నే నిలదీస్తున్నావా అని చెప్పేసి ఇక మనోజ్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. అప్పుడిక ప్రభావతికి ఇంకా ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. అప్పుడు ప్రభావతి, ఏంటే నా కొడుకునే దేనికి పనికి రాని వాడంటావా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి రోహిణిని కొడుతుంది. ఇక ఇంతలో రోహిణి, ఆంటీ మీరైనా అర్థం చేసుకోండి ఆంటీ, ఇదంతా నేను మనోజ్ కోసమే చేశాను, ఇప్పుడన్న మాటలు ఏదో ఆవేశంలో అన్నాను, మనోజ్ నన్ను అర్థం చేసుకోలేదని మీరైనా అర్థం చేసుకోండి ఆంటీ, మనోజ్ అంటే నాకు ప్రాణం ఆంటీ, మనోజ్ దూరం అయితే నేను బ్రతకలేను, అందుకే ఈ అబద్ధాలన్నీ చెప్పాల్సి వచ్చిందాంటీ అని చెప్పేసి ఇక రోహిణి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇక
బాలు ఉండి, ఏంటి పార్లర్ అమ్మా, అసలు నిజాలు ఇవేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా, మలేషియా మామయ్య అని అబద్ధం చెప్పి ఎవడో మటన్ అమ్ముకునే వాడిని తీసుకొచ్చి మా ముందు పెట్టావు, మరి నిజంగానే నీకు ఎవరూ లేరా, లేదా మాకు తెలియని గతం ఇంకా వేరే ఏమైనా ఉందా అని చెప్పేసి ఇక బాలు అడగడంతో అప్పుడు రోహిణికి దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే తనకి ఇంతకు ముందే పెళ్ళై కొడుకున్నాడు అన్న సంగతి ఇంట్లో తెలిస్తే ప్రభావతి నిజంగానే తనని చంపేస్తుందని, మనోజ్ నిజంగానే తనకి విడాకులిచ్చి బయటకి గెంటేస్తాడని ఇక రోహిణి భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక అలా రోహిణి కంగారు పడడం చూసి మీనా, రోహిణి కంగారు చూస్తుంటే మనకు తెలియని ఇంకా ఏవో రహస్యాలు నిజాలు తన జీవితంలో ఉన్నాయనిపిస్తుందండి అని చెప్పేసి అంటుంటే అప్పుడు రోహిణి, ఏదో తెలిసో తెలియకో నా భర్తని నేను దక్కించుకోవడానికి, నేను ప్రేమించిన అతడు నాకెక్కడ దూరం అవుతాడో అని, మనోజ్ నాకు దక్కకుండా పోతాడని ఈ అబద్ధం చెప్పానని నా జీవితమే అబద్ధం అనుకోకండి, నాకు ఇంతకు మించి నేను ఏ అబద్ధాలు దాచలేదు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే అప్పుడు ప్రభావతి, ఇక నీ అబద్ధాలతో నీతో మాకేంటే పని, అయినా నా కొడుకునే చేతకాని వాడిలా చూసిన నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు నిన్ను అని చెప్పేసి రోహిణి జుట్టు పట్టుకొని ప్రభావతి లాక్కొచ్చి బయటకి గెంటేస్తుంది. అప్పుడిక రోహిణిని బయటకి గెంటేస్తుంటే సత్యం, మీనా, బాలు అందరూ అడ్డుపడతారు. ఇక అడ్డుపడుతుంటే ప్రభావతి ఎవ్వరి మాట వినకుండా రోహిణిని బయటకి గెంటేస్తుంది. అప్పుడు రోహిణి, ఆంటీ నా మాట విని నన్ను లోపలికి రానివ్వండి, మళ్ళీ చెప్తున్నాను ఇదంతా మీ కొడుకు కోసమే చేశాను, ఇప్పుడు గనక మీరు నన్ను లోపలికి రానివ్వకపోతే తరువాత చాలా బాధపడతారాంటీ అని చెప్పేసి రోహిణి చాలా గట్టిగా మాట్లాడుతుంది. అప్పుడు ప్రభావతి మళ్ళీ వెళ్ళి రోహిణి గొంతు పట్టుకొని, ఏం చేస్తావే, ఏం చేస్తావు, తప్పు చేసిందే కాకుండా మళ్ళీ నన్నే బెదిరిస్తున్నావేంటే, ఏం చేస్తావో చేసుకోపో, నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు, ఇక రానివ్వను కూడా అని చెప్పేసి ఇక ప్రభావతి ఇంట్లోకి వచ్చి రోహిణి మొహం మీదే డోరేసేస్తుంది. ఇక రోహిణి వాకిట్లో నిలబడి ఆలోచిస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి ఇంట్లోకి రాగానే సత్యం, ప్రభ జరిగిందేదో జరిగిపోయింది, ఎంతైనా తను ఈ ఇంటి పెద్ద కోడలు, తన తప్పుని క్షమించి మనమే సరిదిద్దుకోవాలి, తనని ఇంట్లోకి రానివ్వు ప్రభ, మిగతాది తర్వాత మాట్లాడుకుందాం, తనని మన కొడుకుని విడదీస్తే వాడి జీవితమే నాశనమైపోతుంది, అర్థం చేసుకో ప్రభ, వాడి కాపురాన్ని కూల్చకు అని చెప్పేసి సత్యం ప్రభావతితో అంటుంటే అప్పుడు ప్రభావతి, ఇంతలా మోసం చేసిన దాన్ని ఇంకా ఇంట్లో ఉండనిస్తే ఇంకెన్ని మోసాలు చేస్తుందో, ఇంకెన్ని దారుణాలు చేస్తుందో, చివరికి నా కొడుకు ప్రాణాల మీదకి కూడా రావచ్చు, అలాంటి దాన్ని నేను ఇంట్లోకి రానివ్వను, నన్ను కాదని రానిచ్చారనుకో, దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారనుకో, నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను శాశ్వతంగా అని చెప్పేసి ఇక ప్రభావతి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు సత్యం ఇక మనోజ్తో, రే మనోజ్, నువ్వైనా అర్థం చేసుకోరా, వెళ్ళి నీ భార్యని ఇంట్లోకి తీసుకురారా, ప్రభావతితో నేను మాట్లాడతాను అని చెప్పేసి సత్యం ఇక మనోజ్తో అంటాడు. అప్పుడు మనోజ్, నన్ను మోసం చేసిన ఆ మోసగత్తె నాకు అవసరం లేదు, అమ్మ చెప్పిందే నిజం, తను నా జీవితంలో ఉంటే చివరికి నా విషయంలో కూడా ఏదో ఒకటి చేస్తుందేమో, అందుకే తను నాకు ఇంక అక్కర్లేదు, తనని పిలవాల్సిన అవసరం కూడా నాకు లేదు, అమ్మ మాటే నా మాట అని చెప్పేసి ఇక ఆ మనోజ్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. మనోజ్ మాట్లాడిన
మాటలన్నీ రోహిణి వింటుంది. విని ఇక మనోజ్ మీద చాలా కోపంగా ఉంటుంది. తన జీవితాన్నే మనోజ్ కోసం ధారపోసానని, మనోజు పార్కులలో ఆ గుడి ముందు అడుక్కుంటుంటే తన జీవితాన్ని ఇలా మార్చినా కూడా మనోజ్ తనని కొంచెం కూడా అర్థం చేసుకోలేకపోయాడని ఇక రోహిణికి చాలా కోపం వస్తుంది. తన కోసం ఇంత చేస్తే నేను చేసిన చిన్న తప్పుని పట్టుకొని నన్ను ఇంట్లోకి రానివ్వకుండా వాళ్ళ అమ్మ చేసిందే కరెక్ట్ అంటాడా? మనోజ్ని, ఆ ప్రభావతిని అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి ఇక రోహిణి అక్కడి నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళి పోలీస్ స్టేషన్లో ప్రభావతి మనోజ్ మీద కంప్లైంట్ ఇస్తుంది. ఇక అలా కంప్లైంట్ ఇచ్చి నన్ను ఇంట్లో టార్చర్ పెడుతున్నారు, ఇంట్లో ఉండనివ్వట్లేదు, మా అత్తయ్య నన్ను డబ్బు కోసం వేధిస్తుంటే మా మామయ్య మలేషియాలో ఉంటాడని అబద్ధం చెప్పించాను. ఆ అబద్ధం ఈరోజు ఇంట్లో తెలిసిపోయింది. ఇక నాకు మళ్ళీ డబ్బు టార్చర్ మొదలు పెట్టారు. కట్నం తీసుకురమ్మని నన్ను వేధిస్తుంది మా అత్తయ్య అని చెప్పేసి ఇక ఆ రోహిణి ప్రభావతి మీద కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు ఇక పోలీస్ వాళ్ళు అలా కంప్లైంట్ ఇవ్వగానే ప్రభావతి ఉన్న అడ్రస్కి వెళ్తారు. వెళ్ళి డోర్ కొడతారు. అప్పుడు అందరూ హాల్లో కూర్చొని ఇక ఇలా జరిగిందేంటి అని చెప్పేసి ఇక అందరూ బాధలోనే ఉండుంటారు. ఇక ఇంతలో ఆ ప్రభావతి డోర్ కొట్టగానే ఖచ్చితంగా అదే అయ్యుంటుంది దాన్ని అని చెప్పేసి వెళ్ళి డోర్ తీస్తుంది. డోర్ తీయగానే అక్కడిక ప్రభావతి ముందు పోలీస్ వాళ్ళు కనిపిస్తారు. అది చూసి ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి పోలీసులు ఈ టైంలో వచ్చారు అని చెప్పేసి బాలు, మీనా, సత్యం వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన పోలీస్ వాళ్ళు ఇక్కడ ప్రభావతి మనోజ్ అంటే ఎవరు అని చెప్పేసి అడుగుతారు. అప్పుడిక ప్రభావతి మనోజ్ ఉండి మేమే అని చెప్పేసనడంతో అప్పుడిక ఆ పోలీస్ వాళ్ళు మీరు మీ కోడల్ని ఇంట్లో నుంచి గెంటేశారంట కదా, మీ కోడల్ని కట్నం కోసం వేధిస్తున్నారంట కదా, తనని తన భర్తతో ఉండనివ్వకుండా ప్రతి క్షణం డబ్బులు తీసుకురమ్మని బాధ పెడుతున్నారంట కదా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీ కోడలు రోహిణి మీ మీద కేసు పెట్టింది అని చెప్పేసి పోలీస్ వాళ్ళు అంటారు. ఆ మాట వినగానే ప్రభావతి మనోజ్కి దిమ్మ తిరిగిపోతుంది. ఇక ఇంట్లో ఉన్న బాలు, మీనా, సత్యం, రవి, శృతి వాళ్ళు షాక్ అయిపోతారు. రోహిణి ఇలా చేయడం ఏంటి, రోహిణి ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుందండి అని చెప్పేసి ఇక మీనా బాలుతో అంటే అది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు మీనా, పార్లర్ అమ్మ తన పొగరుతో తీసుకున్న నిర్ణయం. తను ఇక్కడే కాసేపు ఉండి బ్రతిమిలాడి ఇంట్లోకి వస్తే సరిపోయేది, కానీ తను తప్పు చేసి కూడా పొగరుగా తనని గెంటేశారన్న పొగరుతో ఇక్కడి నుంచి వెళ్ళి అమ్మ మీద, ఆ మనోజ్ గాడి మీద కేసు పెట్టింది అని చెప్పేసి ఇక బాలు అంటాడు. పార్లర్ అమ్మని ఇక జీవితంలో క్షమించకూడదు మీనా అని చెప్పేసి బాలు మాట్లాడుతుంటాడు. ఇంతలో శృతి ఉండి అదేంటి ఇన్స్పెక్టర్ గారు, మరి తను మోసం చేసింది కదా, తన గురించి మరి మీరు కేసు తీసుకోండి మేం పెడతాం అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఆ పోలీస్ నుండి అమ్మ తను అంతా జరిగిందంతా మాతో చెప్పింది, ఆవిడ అత్తయ్య గారు డబ్బు డబ్బు అని తనని వేధిస్తుంటే, కట్నం తీసుకురావాలని తనని ఇబ్బంది పెడుతుంటే వేరే దారి లేక మా మామయ్య నాన్న మలేషియాలో ఉంటారు, త్వరలోనే నా ఆస్తులు తిరిగొస్తాయని కాలం గడుపుకుంటూ ఆ ఇంట్లో దినదినగండంగా బ్రతికానని చెప్తుంది తనక్కడ. తను చేసిన దాంట్లో నాకు తప్పేమనిపించలేదు, నిజం బయటపడేసరికి ఆస్తులు ఎక్కడ రావో అని వాళ్ళ అత్తయ్య అయిన ఆవిడని గెంటేసుండొచ్చు కదా అని చెప్పేసి ఇక ఆ పోలీస్ అతను అంటాడు.
అప్పుడిక అప్పుడు మీనా బాలు ఉండి మా అత్తయ్య అలాంటిది కాదు, రోహిణియే అబద్ధం చెప్తుంది అని చెప్పేసి ఇక అందరూ వాదిస్తుంటారు. అప్పుడు ఆ పోలీస్ అతనుండి ఇదంతా నాకు తెలీదమ్మా, నేను వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి, మీరేదైనా వచ్చి అక్కడ స్టేషన్ దగ్గర మాట్లాడుకోండి ఆవిడ దగ్గర అని చెప్పేసి ఇక ఆ పోలీస్ వాళ్ళు మనోజ్కి ప్రభావతికి చేతికి సంకెళ్ళు వేసి ఇక అక్కడి నుంచి వాళ్ళతో పాటుగా స్టేషన్కి తీసుకెళ్తారు. ఇక ప్రభావతి షాకింగ్లోనే ఉండిపోతుంది. అప్పుడు మనోజ్తో, చూసావారా, అది మన మీద కేసు పెట్టింది, మనల్ని అరెస్ట్ చేయించింది అని చెప్పేసి దాన్ని వదిలిపెట్టండ్రా, అయినా దాన్ని నిజంగానే చంపేసి ఉండాల్సింది అని చెప్పేసి ఇక ప్రభావతి మనోజ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంకొక వైపు రోహిణి ఆ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి విద్య దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇక విద్యతో మాట్లాడుతుంది, ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు విద్య, ఏంటే నిజం మొత్తం బయటపడిపోయిందా అని చెప్పేసి అంటుంటే అప్పుడు రోహిణి, అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఇక ఆ విద్య రోహిణికి ఇక చెప్తుంది, అక్కడ నీకు నిజం చెప్పాలని నేను చాలా ట్రై చేశాను, ఎన్నిసార్లు ఫోన్ చేశానో ఒకసారి చూసుకో, కనీసం ఇంటికి వచ్చిన తర్వాత అయినా నువ్వు ఆ ఫోన్ని చూసుకొని నాకు తిరిగి ఫోన్ చేసుండుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదే, ఇదంతా నువ్వు చేసుకున్నావు అని చెప్పేసి రోహిణిని తిడుతుంది. అప్పుడు రోహిణి, నువ్వు ఇంటి దగ్గరే ఉండి నాకు ఫోన్ చేసే బదులు మండపం దగ్గరికి వచ్చి చెప్తే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదే, ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పేసి ఇక ఆ రోహిణి విద్యని తిడుతూ ఉంటుంది. అప్పుడు విద్య, ఏంటే అలా మాట్లాడుతున్నావు, నేను నీ దగ్గరకే బయలుదేరాను, కానీ నాకు బాగా కావలసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యిందని తెలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, అటు ప్రాణం ఇటు నీ జీవితం, ఎటు పొమ్మంటావే నన్ను అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక ఆ రోహిణి ఉండి, నాకంటే ఎక్కువైన వాళ్ళు ఎవరున్నారే నీకు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు విద్య ఇక తన లవర్ గురించి చెప్పడం ఇష్టం లేక, సరే దాని గురించి వదిలే, అసలు ఇంట్లో ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఇక రోహిణి ఇంట్లో జరిగిన గొడవ మొత్తం చెప్తుంది, తను వెళ్ళి పోలీస్ కేసు పెట్టానని కూడా చెప్తుంది. అప్పుడు ఇక ఆ విద్య ఉండి, అదేంటే అలా తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, పోలీస్ కేసు పెట్టడం ఏంటి, ఇంకా 2 రోజులు ఆగుంటే వాళ్ళ ఆవేశం తగ్గి నిన్నే ఇంటికి పిలిచే వాళ్ళేమోనే, అయినా నీకు ఇంతకు ముందే పెళ్ళయ్యి కొడుకున్నాడన్న నిజమైతే బయటపడలేదు కదా, జస్ట్ నువ్వు మలేషియాలో ఉన్నా అని అబద్ధం చెప్పావనే తెలిసింది, ఆ మాత్రం దానికే నిన్ను మనోజ్ దూరం చేసుకుంటాడా చెప్పు, చాలా తప్పు పని చేసావే కేసు పెట్టి అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక ఆ రోహిణి ఉండి, నీకు మా అత్తయ్య గురించి తెలీదే, తనని ఇలా ఒకసారి ట్రీట్ చేస్తేనే ఇంకొకసారి నా మీదకి చెయ్యెత్తదు, నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిందే అని చెప్పేసి ఇక ఆ రోహిణి విద్యతో మాట్లాడుతుంది. చూడు నా చెంపలు ఎలా కందిపోయాయో, చూడు నా జుట్టు ఎలా అయిపోయిందో, జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి మెడ పట్టి బయటకి గెంటేసిందే, నాకు ఆ మీనా శృతి ముందు ఎంత అవమానం అనిపించిందో తెలుసా అని చెప్పేసి ఇక ఆ రోహిణి ఆ విద్యతో చెప్తూ ఉంటే అప్పుడు విద్య, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే, కట్టుకున్న భర్తని స్టేషన్ దాకా పంపిస్తే నీ మీద ఇంకా కోపం పెరుగుతుంది కానీ ప్రేమ ఎలా వస్తుందే అని చెప్పేసి ఇక విద్య రోహిణితో చెప్తూ మర్యాదగా వెళ్ళి ఆ కేసు రిటర్న్ తీసుకోపోవే అని చెప్పేసి అంటుంది. రోహిణి మాత్రం వాళ్ళొక రోజు జైల్లో ఉంటేనే వాళ్ళకి నా విలువ తెలుస్తుంది అని చెప్పేసి మొండి పట్టుకొని కూర్చుంటుంది. ఇక ఇంకొక వైపు ప్రభావతి మనోజ్ని వాళ్ళు స్టేషన్ దగ్గరికి తీసుకువెళ్ళి సెల్లో పడేస్తారు. రోహిణి అలా చేసినందుకు ప్రభావతి మనోజ్ ఇద్దరు రోహిణి మీద పీకల దాకా కోపంలో ఉంటారు.